అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్త కాదు అమ్మ. రామచంద్రపురం అనే గ్రామంలో శాంతమ్మ గారు తన కొడుకు సాయికృష్ణతో జీవిస్తూ ఉండేవారు. సాయికృష్ణకు పెళ్లి వయసు వచ్చింది కాబట్టి అతనికి సంబంధం చూసే పనిని పెళ్లిళ్ల పేరయ్యైన శర్మగారికి అప్పచెప్పారు. ఒకరోజు శర్మగారు అమ్మగారింటికొచ్చి ఇలా అంటారు: అమ్మా శాంతమ్మగారు, మీ అబ్బాయి సాయికృష్ణకు మరో మంచి సంబంధం తెచ్చానండి. ఇప్పటి వరకు 8 సంబంధాలు వంక పెట్టలేనివి తెచ్చాను. ఎందుకో మీ అబ్బాయి తూనాబొడ్డు అని పక్కన పెట్టేశారు. ఇదే వచ్చే చివరి సంబంధం. చివరి సంబంధం అంటున్నానని తప్పుగా అనుకోకండమ్మా. పెళ్ళిళ్ళ పేరయ్యగా సంబంధాలు కుదర్చడమే నా వృత్తి. ఇక వంక పెట్టలేని సంబంధాలు కూడా కుదరకపోతే నా మధ్యవర్తిత్వానికి ఆడపెళ్లి వాళ్ళ దగ్గర నాకు చెడ్డ పేరు, నా ఆదాయానికి గండిపడుతుందమ్మా. వచ్చే శనివారం రాఘవయ్య గారు అమ్మాయిని చూసుకోవడానికి వాళ్ళు రమ్మన్నారు. మీరు అబ్బాయితో 9 గంటలకల్లా సిద్ధంగా ఉంటే నేను మీ ఇంటికి వస్తాను. మనం అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్దాం. సరేనా అమ్మా? మర్చిపోకండి, వచ్చే శనివారం ఉదయం 9 గంటలకు. మరి నేను వెళ్ళొస్తానమ్మా. సరేనండి శర్మగారు. సాయికృష్ణ ఆఫీస్కి వెళ్ళటానికి సిద్ధమవుతూ అద్దం దగ్గర తలదువ్వుకుంటున్నాడు. శాంతమ్మగారు భోజనం క్యారేజ్ ఇస్తూ ఇలా అంటుంది: నానా, శర్మగారు నిన్నొచ్చి ఒక సంబంధం గురించి చెప్పారా. రాఘవ గారని ఉన్నారట. వారి పెద్దమ్మాయి పేరు శైలజ. డిగ్రీ వరకు చదువుకుందంట. ఏదో ఉద్యోగం కూడా చేస్తుందంట. పిల్ల బాగుంటుందని చెప్పాడు. శనివారం వారింటికి చూపులకి శర్మగారితో పాటు వెళ్లాల్సి ఉంటుంది. నువ్వు సిద్ధంగుండు. సరేనమ్మా, నీ ఇష్టం. నీ స్నేహితుడు సుబ్బుకి సంబంధం కుదిరిందని వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు వచ్చి చెప్పారు. సంతోషం అనిపించిందిరా. నీకు కూడా చక్కని పిల్ల దొరికితే బాగుండు. ఎప్పుడు కుదిరేనో ఏమో. నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త, తలుపేసుకో. హోరే సుబ్బు, సంబంధం కుదిరిందంటగా చెప్పలేదే? అమ్మాయి ఎవర్రా? ఆమె తల్లిదండ్రుల వివరాలేంటి? కుదిరిందిరా, కానీ ఆ అమ్మాయికి వేరే కాపురం ఇష్టం అంట. నేను నా తల్లిని వదిలి రావాలంట షరతు పెట్టింది. మరి దానికి నువ్వేమన్నావురా? కొంతకాలం కలుసుందాం, ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నాను. అమ్మాయి చాలా బాగుందిరా, మంచి ఉద్యోగం కూడా. ఇలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదురా. అందుకే వేరే కాపురం విషయం మా అమ్మ నాన్నలకి చెప్పలేదు. మొత్తానికి సంబంధం కుదిరినట్టేరా. అమ్మాయిని నెమ్మదిగా మార్చుకోవచ్చులే అని ఓకే అనేశాను. నువ్వు తప్పు చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించుకోరా. ఆ అమ్మాయి కాకుంటే వేరే సంబంధం వస్తుంది, కానీ వేరే కాపురం ఆలోచన మారకుంటే నీకు వేరే దారి ఉండదు. తల్లిదండ్రుల్ని వదిలేసి వేరేగా ఉండాల్సి వస్తుంది. ఆలోచించుకో. ఇక శనివారం ఉదయం 8:30 అమ్మా శాంతమ్మగారు, మీరిరువురూ సిద్ధమేనా? వస్తున్నావండి. ఇక అందరూ కలిసి చూపులకు బయలుదేరుతారు. రాఘవరావు గారి గేటు దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్దాయన కూతురు చేతిని పట్టుకుని ఎదురుగా వచ్చి, కూతురి వివాహ నిమిత్తం కొంచెం ఆర్థిక సహాయం చెయ్యండమ్మా అని శాంతమ్మని అడుగుతాడు. శాంతమ్మ తన కొంగుముడి నుంచి 100 రూపాయలు వేసి మంచి సంబంధం రావాలి అమ్మాయికి అని ఆశీర్వదిస్తూ ఇలా అంటుంది: అమ్మాయిని ఇలా దారులు వెంట తిప్పబాకండి. ఆడపిల్ల అభిమానం గాయపడొచ్చు. ఈ ఊరు రామాలయం వద్ద పేద పిల్లల వివాహ నిమిత్తం ధన సహాయం చేస్తారు. వెళ్ళి మీ పేరు నమోదు చేయించుకోండి. ఈ దృశ్యం శైలజ కిటికీ నుంచి చూస్తుంది. మగపెళ్లి వాళ్ళు లోపలికి వెళ్తారు. పరిచయ కార్యక్రమాలయ్యాక కొంచెంసేపు పెద్దవాళ్లు మాట్లాడుకుంటారు. అమ్మాయిని పిలిపించమంటారా అక్కయ్య గారు? సరే అన్నయ్య గారు, పిలిపించండి. శైలజ వచ్చి పెళ్లివాళ్ల ముందు కూర్చుంటుంది. ఒకరినొకరు చూసుకున్న తర్వాత శర్మగారు ఇలా అంటారు: అమ్మా, అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఏకాంతంగా మాట్లాడుకోవడానికి అనుమతించాల్సిందిగా వారిరువురి తరపున నేనే అడుగుతున్నాను. ఓ, దానికేం భాగ్యం. అలాగే కానివ్వండి. ఈ రోజుల్లో ఇదే పద్ధతి. అమ్మాయి అబ్బాయి వేరే గదిలోకి వెళ్తారు. మీకు మా సంబంధం అన్ని విధాలుగా నచ్చిందా? ఆ నిర్ణయం మా తల్లిదండ్రులది. సరేగాని మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? తప్పకుండా అడగండి. మీకు చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అంటే సిగరెట్లు తాగడం లాంటివి ఏమైనా? అలాంటివేమీ లేవు. సరేగాని ఉమ్మడి కుటుంబాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఉమ్మడి కుటుంబాలనేవి ఒకప్పుడు బాగుండేవి. ఈ రోజుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదని నా అభిప్రాయం. ఎందుకలా అడిగారో నేను తెలుసుకోవచ్చా? నేను మా అమ్మకి ఒక్కగానొక్క అబ్బాయిని. మా అమ్మగారు నాతోనే ఉండాలి ఎప్పుడు. వేరే కాపురం అంటే నాకు ఇష్టం లేదు.
ఉమ్మడి కుటుంబాలంటే ఇష్టం ఉన్న అమ్మాయి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళిద్దరూ 2 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోతారు. బయట నుండి ఎవరో పిలవటంతో ఇద్దరూ బయటకొస్తారు. సాయి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుంటాడు. నాన్న, అమ్మాయితో మాట్లాడావా? పిల్ల నచ్చిందా? మాట్లాడానమ్మా. నచ్చింది లేంది ఇంట్లో చెప్తాను. నువ్వు వాళ్ళకి మాటిచ్చేకు. అక్కయ్య గారు, మీ అభిప్రాయం అది చెప్తే. అమ్మాయి, మీ కుటుంబం, మీ మర్యాదలు నా వరకు బాగా నచ్చాయి అన్నయ్య గారు. కానీ కలకాలం కలిసి ఉండాల్సింది పిల్లలు కదా. వారి అభిప్రాయాలు తెలుసుకొని ఒక నిర్ణయానికి వద్దాంలేండి. తొందరలోనే మా అభిప్రాయాన్ని తెలియబరుతాం. సరేనమ్మా, మంచిది. వస్తామండి. ఇక దారిలో, చూడు బాబు సాయి, పెళ్ళైతే మేలిమి బంగారం, బాగా చదువుకుంది, కట్న కానుకలు ముట్ట చెప్పే స్తోమత ఉంది. ఇక నువ్వే ఆలోచించుకో. సాయి మంచం మీద పడుకుని ఉంటాడు. మంచినీళ్ల చెంబు టేబుల్ మీద పెడుతూ శాంతమ్మ ఇలా అంటుంది. నాన్నా, ఏం ఆలోచించావురా? ఏ విషయమైంది మనం చెప్పాలి కదా. ఈ సంబంధం వదిలేమ్మా, వేరే సంబంధం ఏదైనా చూద్దాం. ఎందుకు నాన్నా? ఏమైంది? అభిప్రాయాలు కలవలేదమ్మా. ఏ విషయంలో? ఒక ముఖ్యమైన విషయంలో. సరే అమ్మా, రేపు ఆఫీస్లో పనుంది, కొంచెం త్వరగా వెళ్ళాలి. వీలైతే క్యారేజ్ ముందుగా ఇవ్వు, లేదంటే బయట తినేస్తాను. ఏమీ లేదు. వద్దు నాన్న, బయట భోజనం ఎందుకు? నేను చేసేస్తానులే. సరే, నా మాట దాటేశావు. ఏ విషయంలో అభిప్రాయాలు కలవలేదురా? చెప్తావా? నా మీద ఒట్టు పెట్టుకోనా? వద్దమ్మా, ఒట్టేయకు. నువ్వంటే నాకు ప్రాణమమ్మా. భార్య రాకపోయినా పర్వాలేదు నా జీవితంలోకి, కానీ అమ్మ లేకపోతే నేను ఉండలేను. ఇప్పుడు ఏమైందిరా? ఉమ్మడి కుటుంబాలు ఈ కాలం ఆడపిల్లలకి నచ్చట్లేదమ్మా. వేరే కాపురాలు కోరుకుంటున్నారు. కానీ పెంచిన నిన్ను వదులుకోవటం అంటే నా ప్రాణాన్ని వదులుకోవటమే కదమ్మా. ఇందుకేనా ఇప్పటి వరకు నువ్వు ఏ సంబంధానికి ఒప్పుకోవట్లేదు? అమ్మంటే ఎంత ప్రేమరా నీకు? ఓ మాట చెప్పు, నువ్వు చూసిన ప్రతి అమ్మాయిని మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటావని అడుగుతున్నావా? అవునమ్మా. ఒప్పుకొని వాళ్ళ సంగతి ఏరు. వాళ్ళు తిన్నగా చెప్పేశారు. ఒకవేళ ఒప్పుకొని రేపు పెళ్ళైన తర్వాత నన్ను వేరుగా చూస్తే ఏం చేస్తావు? వదిలేస్తావా? నన్ను వదిలేస్తావా? బదులు లేని ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటా కాలాన్ని వృధా చేసుకోబాక. వచ్చిన అమ్మాయిని మన బాధ్యతగా ప్రేమగా చూసుకుంటే వాళ్ళకు కూడా ప్రేమ అభిమానాలుంటాయి కదా. అంతేగాని షరతులతో ఒప్పందాలతో జీవితాలు ముడిపడవరా నాన్న? ధైర్యం చాలట్లేదమ్మా. నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేని అమ్మాయి వస్తే నా పరిస్థితి ఏంటి? ఏమీ పాలు పోవట్లేదమ్మా. ప్రశాంతంగా నిద్రపోనాన్న, త్వరగా లేవాలన్నావుగా. ఇక మరుసటి రోజు, అమ్మా శాంతమ్మ గారు, రాఘవయ్య గారు మీ సంబంధం పట్ల ఎంతో ఆసక్తితో ఉన్నారమ్మా. మీరు సరే అంటే వచ్చే నెలలోనే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటున్నారు. సాయి తల్లివైపు చూస్తూ మాకీ సంబంధం వద్దు అనే లోపే శాంతమ్మ ఇలా బదులిస్తుంది. శర్మగారు, మాకీ సంబంధం అన్ని విధాలుగా నచ్చిందండి. ముహూర్తాలు పెట్టించమని చెప్పండి. ఆహా, ఇప్పుడు గదా భేషైన మాట అన్నారు. ఇహ చూడండి, పనులెలా చెక్కబెడతాను. కట్న కానుకలు ధారాళంగా రాబడతాను మీ తరపున. శర్మగారు, మాకు కట్న కానుకల మీద ఆశ లేదు. సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపించమని చెప్పండి చాలు. అమ్మాయి సంతోషంగా మా ఇంట్లో కాలు పెట్టాలి, అంతే చాలండి. అమ్మా, ఇన్నాళ్ళ నా వృత్తిలో మీ ఇలాంటి తల్లిని నేను చూడ్డం ఇదే మొదటిసారి తల్లి. అమ్మా అయితే అదృష్టవంతురాలు. వస్తానమ్మా. అమ్మా, తొందరపడ్డావేమోనమ్మా. చూడు నాన్న, నా గురించి ఆలోచించి నీ భవిష్యత్తు పాడు చేసుకోకు. నా ఆశ తీర్చరా. ఈ పెళ్ళే నాకు కోడలుగా రావాలి. ఇక వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది. శైలజ కోడలిగా ఇంటికొస్తుంది. సాయిలో మాత్రం ఏదో ఆందోళన. శైలజ అందరికీ కాఫీలు అందిస్తూ, అమ్మా కాఫీ తీసుకో. ఇప్పుడే ఇచ్చావు గదే. నువ్వు కాదులే అమ్మా, మా అత్తమ్మని కాఫీ తీసుకోండి అంటున్నా. ఈ సమాధానంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. శైలజ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా అందరికీ కాఫీలిచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. రాత్రి గదిలోకి శైలజ రాగానే సాయి ఇలా అంటాడు. సాయంత్రం నువ్వు అమ్మ అని పిలిచింది మా అమ్మనేనా? అవును. మరి ఉమ్మడి కుటుంబాలు కలిసుండటం ఇష్టం లేదన్నావా రోజు? చెప్పింది అభిప్రాయం మాత్రమే. పరిస్థితులు, వ్యక్తుల నడవడికను బట్టి అభిప్రాయాలు ఏర్పడతాయి. అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి. నాకు అమ్మలాంటి అత్తగారు దొరికారు, అది చాలు. మా అమ్మ అమ్మలాంటి అత్త అని ఎలా అనిపించింది? మొన్న పెళ్లిచూపుల రోజు ఒక ఆడపిల్ల అభిమానం గురించి ఆలోచించిన తీరు, కట్న కానుకలు వద్దు, అమ్మాయి సంతోషంగా కాలు పెట్టడమే చాలు అని ఆలోచించే అత్తగారిని అమ్మ అనుకోవడానికి ఏమీ కాని ఆడపిల్ల గురించి
అంతగా ఆలోచించే అత్తగారు వారి కోడళ్ళంటే అంటే నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారోనని ఆ రోజు అనిపించింది. నా గురించి ఆలోచించే ఆవిడ అమ్మే గాని ఎప్పటికీ అత్తగారు కాదు అని. అమ్మ ఎప్పటికీ నాదే, ఇప్పుడు శైలు కూడా నాదే. అలా సాయి, శైలజ శాంతమ్మతో కలిసి ఆనందంగా గడిపేస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.